ఫ్రెండ్స్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరినీ కూడా ఈ ఆగస్టు 15, జనవరి 26 రిపబ్లిక్ డే జరుగుతాయి కదా, వాటిలో భాగస్వాములు చేయాలని. అంటే ఏదో జెండా ఎగరవేసాము, వచ్చాము, సాల్యూట్ చేసాము, వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా ఆగస్టు 15, జనవరి 26 ఈ 2 రోజుల్లో కూడా అసెంబ్లీని సూపర్గా అసలు డెకరేట్ చేస్తారన్నమాట. లైటింగ్ అది చాలా అద్భుతంగా ఉంటుంది సాయంత్రం పూట. అయితే అమరావతిలో చాలా దూరంగా ఉండడం వల్ల, ప్రజలకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు రారు. కానీ నిజానికి ఈ సంవత్సరం నుంచి ఆగస్టు 14, 15 తారీఖుల్లోనూ, జనవరి 25, 26 తారీఖుల్లోనూ సాయంత్రం పూట 6 నుంచి 9 వరకు కూడా మొత్తం అసెంబ్లీ తీసే ఉంటుంది. ఎవరైనా రావచ్చు, మొత్తం అంతా చూసి వెళ్ళొచ్చు, లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. అయితే ఒకే ఒక కండిషన్ ఏంటంటే లోపలికి ఫోన్స్ అలౌ చేయరు. చక్కగా వచ్చి బయట తీసుకొచ్చి మళ్ళీ ఫోటోలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఫోన్లు ఇచ్చి లోపలికి వెళ్ళినవారు. అదొక్కడే రూల్ పెట్టుకుందనమాట. అంటే వచ్చి మీకు అందరూ తెలుసు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఎంజాయ్ చేయడం అనేసి రీల్స్ అంటూ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు. అది లేకుండా చక్కగా వచ్చి ఎంజాయ్ చేసి చూడొచ్చు. లోన ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుంటారో అవి చూడొచ్చు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వచ్చి చూడొచ్చు అనమాట. అలాగే పబ్లిక్ కూడా వచ్చి చూడొచ్చు. దానివల్ల ఏంటంటే ప్రజల అవగాహన మారుతుంది, పిల్లల పర్సెప్షన్ మారుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఇనిషియేటివ్. సాయంత్రం 6 నుంచి 9 వరకు చక్కటి లైటింగ్ ఉంటుంది 14, 15 తారీఖుల్లో వచ్చే ఎంజాయ్ చేయొచ్చు. దాంతోపాటుగా ఈ ప్రాంగణంలోనే పోలీస్ బ్యాండ్ ఉంటుంది అనమాట. పోలీస్ బ్యాండ్ వాళ్ళ వాయిస్ తిరుగుతారు, దాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కోర్ట్ పెడుతున్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మనసభ జనసభ అనమాట ఈ కాన్సెప్ట్ పేరు. ప్రజలను కూడా భాగస్వామ్యులు చేయాలి. అసెంబ్లీ అంటే అది ఏదో ప్రజలకు సంబంధం లేనిది, ఓన్లీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులకు సంబంధించింది అన్నట్టు కాకుండా ప్రజలను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా ఒక డెసిషన్ తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం. ఏపీ అసెంబ్లీ ముందు ఉన్నాను చూడండి, మొత్తం ఇదంతా అసెంబ్లీ ప్రాంగణం కదా. జనరల్ మామూలు డేస్లో కూడా ఎవరు ఉండరు ఇక్కడ, సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందనో, లేకపోతే ఇక్కడికి వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, కసురుకుంటారేమో అనే కొంత భయం కామన్ మ్యాన్లో ఉంటుందన్నమాట. ఇవి టోటల్గా చూడండి ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందో. 14, 15 తారీఖులు అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది ఇదంతా కూడా. ఆ దూరం కనపడుతుంది సెక్రటేరియట్, మంత్రులందరూ అక్కడ ఉంటారు కదా. ఇది ఇక్కడ ఈ గేట్ వేసి ఉన్నదంతా కూడా అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ. చక్కగా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోయి లోన మొత్తం అవన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు, దాని మీద అవగాహన పెంచుకోవచ్చు. చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. దాంతోపాటుగా ఇంకొక డౌట్ ఏంటంటే, మరి బస్సులు ఉంటాయా ఇక్కడ అనే చిన్న డౌట్ ఉంటుంది కదా. అలా కాకుండా సాయంత్రం 6 నుంచి 9:30 వరకు కూడా స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ కూడా ఒక లేఖ రాశారు. అంటే గుంటూరు నుంచి అటు విజయవాడ నుంచి అనమాట 2 సర్వీసులు ఎక్స్ట్రా నడుస్తాయి. కాబట్టి మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి, అసలు ఇక్కడ దాకా ఎలా రావాలని భయం కూడా అవసరం లేదు. రాత్రి 9:15, 9:30కి లాస్ట్ బస్సు పెట్టుకున్నారు. సో అంతవరకు అయితే ఏ ఇబ్బంది లేదు. 9 గంటల వరకు కూడా వచ్చి చూడొచ్చు. కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసే ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని డైరెక్ట్గా ఆయన కోరుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో ఆయన పత్రుడే కోరుతున్నారు. ప్రజలు కూడా తప్పకుండా ఉపయోగించుకోవాల్సినటువంటి ఒక కార్యక్రమం ఇది. ప్రజల అవగాహన మార్చడానికే ప్రభుత్వంలోనూ ఇలాంటి కార్యక్రమాల్లోనూ మేము కూడా భాగస్వామ్యం చెప్పుకోవడానికి ఒక మంచి ఇనిషియేటివ్. ఆగస్టు 15, జనవరి 26 ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 14, 15 తారీఖులు, జనవరి 25, 26 తారీఖులు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వచ్చి ఎవరైనా సరే అసెంబ్లీలోకి వెళ్ళి అదంతా కూడా చూసి ఎంజాయ్ చేసి, ఇది మన ప్రభుత్వం, ఇది మన అసెంబ్లీ అని గర్వంగా చెప్పుకొని ఒక అవకాశాన్ని అయితే కల్పిస్తారు. అందరూ వాడుకోండి.